హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఈరోజు మన కాఫీస్ అండ్ మూవీస్లో ఒక స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందున్నాను. తను ఎవరో తెలుసా? మోర్ దెన్ 100 మూవీస్ యాక్ట్ చేశారు, ఇంకా యాక్ట్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్గా తన కెరీర్ని రన్ చేస్తున్నారు. 100 మూవీస్ కంప్లీట్ అయిపోయాయి అంటే సీనియర్ హీరో అనుకుంటున్నారా? ఎస్, సీనియరే, బట్ ఏజ్లో కాదు, ఎక్స్పీరియన్స్లో. సో హీఈస్ నన్ అదర్ దెన్ హీరో శ్రీకాంత్ గారు. హలో సార్. అండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాఫీస్ ఇష్టపడతారా లేదా టీ ఇష్టపడతారా? జనరల్గా కాఫీనే ఇష్టపడతాను నేను. ఓకే, సో ఎలాంటి టైప్ ఆఫ్ కాఫీ ప్రిఫర్ చేస్తారు? అంటే క్యాపిచినో ప్లస్ మళ్ళీ అంటే స్టార్బక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ జనరల్గా ఏంటంటే అవి మనకి ఎప్పుడు రెగ్యులర్ దొరకవు కాబట్టి ఇంట్లో చేసిన కాఫీనే, ఫిల్టర్ కాఫీ కానీ బ్రూ కాఫీ కానీ ఆ టైప్ ఆఫ్ కాఫీలో టేస్ట్. ఊహా గారు చేసిన కాఫీ ఇష్టమా? అందరూ అంటే ఇంట్లో తను చేస్తుంది, ఇంకా పనులు కుక్కు చేస్తారు. ఎవరైనా కాఫీ అనేది రెగ్యులర్గా అంటే మంచిది కాదంటారు తప్పితే, బట్ కాఫీ ఎట్టి పరిస్థితుల్లో తాగాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. టైడ్లో ఉన్నప్పుడు కానీ ఇదిగా కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు చక్కగా కాఫీ తాగితే ఫ్రెష్నెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ ఇంట్లో ఎలా ఉంటుంది? లైక్ బయట చాలా టెన్షన్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు, ఫిల్మ్ షూటింగ్ అని చెప్పేసి. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు రిఫ్రెషింగ్గా అనిపించేది ఎలా అనిపిస్తుంది? లైక్ ఎవరితో టైం స్పెండ్ చేయడం వల్ల? జనరల్గా నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు షూటింగ్స్ 4 రోజులు షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. షూటింగ్ బాగా బిజీగా ఉండి ఏంటంటే చేస్తా ఇంటికి వచ్చి రిలాక్స్ అవుదాం అనే ఫీలింగ్ వస్తుంది జనరల్గా. ఎవరికైనా అంతే కామన్గా. నేను జనరల్గా ఏంటంటే ఎక్కువ ఎక్కడికి అంటే బయట తిరగడాలు ఎక్కడికి ఉండదు. జనరల్గా షూటింగ్ అవ్వగానే జస్ట్ ఇంటికి వస్తాను, ఇంట్లోనే ఫ్రెండ్స్తో కూర్చుంటాం. ఇంట్లోనే ఎక్కువ గడుపుతాను నేను షూటింగ్స్ లేకపోతే. సో ఇక్కడికి వచ్చి రెస్టారెంట్కి పిల్లలతో చక్కగా కొంచెంసేపు వాళ్ళతో స్పెండ్ చేయడం, లేకపోతే సినిమాలు చూడడం. నాకు క్రికెట్ ఉందంటే మాత్రం పండుగలాగా ఉంటుంది. ఎప్పుడు అయిపోతుందా షూటింగ్, ఎప్పుడు ఇంటికి వస్తానో, ఎప్పుడు క్రికెట్ అక్కడ కూర్చొని సరదాగా క్రికెట్ చూద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాంతో ఎక్కువ రిలాక్స్ అవుతాను నేను. సో క్రికెట్ చూడడం అండ్ క్రికెట్ ఆడడం కూడా? ఆడడం రెగ్యులర్గా ఆడలేం కాబట్టి ఇంటికి వచ్చి ఇప్పుడు ఏదైనా మ్యాచెస్ ఉన్నాయనుకో, క్రికెట్ మ్యాచెస్ ఉంటే కంపల్సరీ అక్కడ కూర్చొని నేను చూస్తూ ఉంటాను. అది ఇంట్రెస్ట్ నాకు బాగా. ఫిల్మ్ స్టార్స్ అందరూ కలిసి ఆడేటువంటి క్రికెట్లో కంపల్సరీ మీరు ఉంటారు అండ్ బాగా ఆడతారు కూడా. సో ఇది మీరు చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళ, లైక్ ఏమైనా ప్రాక్టీస్ చేశారా? అంటే ప్రొఫెషనల్ క్రికెటర్స్ కాదు, జనరల్గా ఏంటంటే ఇంట్రెస్ట్తో నేర్చుకున్న క్రికెటే. విలేజ్లో ఆడేవాళ్ళం. విలేజ్లో 1-2 టీమ్స్ పెట్టుకొని అలా ఆడేవాళ్ళం అనమాట, విలేజ్ క్రికెట్ లాగా. తర్వాత కాలేజ్లో ఆడేవాను. అంతేగాని ప్రొఫెషనల్గా ఎప్పుడు కూడా వెళ్ళి కోచింగ్ తీసుకొని అటువంటిది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రికెట్ అనేది ఒక హాబీగా చేసుకున్నాం. అందరూ స్టార్స్ అందరూ కలిపి క్రికెట్ చేయడం, అలాగే మూవీ స్టార్స్ అందరూ కలిపి క్రికెట్ ఆడడం, 4 టీంలు పెట్టుకొని. ఇప్పుడు ఏంటంటే మేము రెగ్యులర్గా CCL అనేది వచ్చింది. అది కాకుండా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అని, దానికి నేను ప్రెసిడెంట్, తరుణ్ సెక్రటరీ. మేమిద్దరం కలిసి TCA అని దాన్ని స్థాపించాం. దాన్ని బట్టి ఏంటంటే రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ట్వైస్ మేము మ్యాచ్లు ఆడుతూ జరుగుతూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి రేపు ఆస్ట్రేలియాలో అడుగుతున్నారు, అలాగే కువైట్ అడుగుతున్నారు, అట్లా సరదాగా వెళ్ళి ఒక టైంపాస్ ఆడుతూ జరుగుతుంది. సో మీ చిల్డ్రన్లో కూడా, అంటే ముగ్గురు కాబట్టి, సో వాళ్ళలో కూడా క్రికెట్ పైన ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉన్నాడు. ఇప్పుడు మా రోషన్ ఉన్నాడు, పెద్ద అబ్బాయి. స్టేట్ కూడా B టీమ్కి సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ B టీమ్కి సెలెక్ట్ అయ్యాడు. బట్ దానికి మీద ఏంటంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అంటే నేను దగ్గరుండి తీసుకెళ్ళాలి, వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓన్లీ పిల్లలు నువ్వు వెళ్ళిపోరా అంటే కుదరదు. తల్లిదండ్రుల దగ్గరుండి తీసుకెళ్ళి దాని మీద ఇంట్రెస్ట్ కలిగించి ఆ టైప్లో చేయాలి. మనకున్న బిజీలో దానికి సరిపోదు, మనం చేయలేకపోతున్నాం. అందుకేంటంటే అతను కూడా ఏంటంటే ఇప్పుడు 10th స్టాండర్డ్ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన కూడా ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ప్రస్తుతానికి. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగబోతుందని నేను. సో 10th అంటున్నారు కాబట్టి 10th తర్వాత మీ అబ్బాయి ఇమ్మీడియట్ కాదు, అంటే ఇంకా టైం పడుతున్నాడు. 4 to 4 years 5 years ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏంటంటే నేను నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేద్దామని, ఒక అట్లీస్ట్ డిగ్రీ సంథింగ్ ఏదైనా ఉంటే కనుక బాగుంటుంది. ఇమ్మీడియట్గా అడావుడిగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే కొంచెం డిగ్రీ ఫినిష్ చేసి అతను ఇంట్రడ్యూస్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఉన్నాను. వాడికి ఇంట్రెస్ట్గా ఉంది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడే రాణి రుద్రమదేవిలో రానా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం జరిగింది.
సో అతని ఇంట్రెస్ట్ అప్పటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సో శ్రీకాంత్ గారు, మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఊహ గారిని పెళ్లి చేసుకునే ముందు మీ ఊహలో ఇంకా ఎవరైనా ఉండేనా అప్పట్లో? అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. చెప్పండి, ఊహ గారి కన్నా ముందు ఎవరైనా ఉన్నారా? డిగ్రీలో ఉన్నప్పుడు తనకి అందరికి తెలుసు. డిగ్రీలో ఉన్నప్పుడు అంటే వన్ సైడ్లో ఉంటారు. ఒక అమ్మాయి చూస్తే ఇష్టం నాకు, ఒక అమ్మాయి అంటే ఇష్టం, బాగుంది అనే ఫీలింగ్ అలా ఉండేది. వన్ సైడ్ అమ్మాయిని అలా ఉండే. అమ్మాయి తెలియదు, నేను చెప్పలే అమ్మాయికి, అంతే. అంతకంటే తెలీదు, ఎవరికి తెలియదు, అమ్మాయి తెలీదు, నేను అమ్మ బాగుంది అమ్మాయి అట్లా అనుకునేవాడిని తప్పితే లవ్ అనేది బేసికల్గా లవ్ చేసేసి చెడిపోవడాలు ఇటువంటి నా లైఫ్లో ఇంతవరకు జరగలేదు. ఎప్పుడు లవ్ మీద కానీ ఇది కానీ ఎప్పుడు నేను తనే ఫస్ట్ బిగినింగ్ డేసే కదా, నేను ఆమె టైంలోనే కాబట్టి ఇక ఇండస్ట్రీలో ఎవరిని నేను లవ్ కానీ అటువంటివి కానీ ప్రపోజల్ కానీ ఏం కానీ ఎవరు లేదు, ఫస్ట్ తనే. సో శ్రీకాంత్ గారు, ఆఫ్టర్ మ్యారేజ్ ఊహ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్లో ఎలా ఉండి, తన సపోర్టింగ్ ఏ విధంగా ఉండింది, అలాగే మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు? సినిమా కథల విషయంలో తను ఇన్వాల్వ్ అవ్వదండి, షూటింగ్లకు రాదు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో, మ్యారేజ్ తర్వాత సినిమాలు తను చేయలేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ కనపడతాక ఇష్టపడదు తను. ఎంత మట్టికి పిల్లలు వాళ్ళ స్కూలు వాళ్ళ ఇది, ఇంకా మేము ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి సరదా టెంపుల్కి వెళ్తాం, టెంపుల్కి ఎక్కువ వెళ్తాం. తను బాగా దైవభక్తి ఎక్కువ. ఎప్పుడు కూడా ఏదైనా ఖాళీ ఉంటే ఆ టెంపుల్కి వెళ్దాం, ఈ టెంపుల్కి వెళ్దాం, ఈ టైప్లో ఉంటా ఉంటుంది. నేను కూడా ఎక్కువ అవకాశం చూసుకొని తను బట్టి నాకు ఇప్పుడు ఎక్కువ అలవాటైంది టెంపుల్కి వెళ్ళడం. సో ఎక్కువ తను ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తీసుకెళ్తాం, స్కూల్కి తీసుకురావడం, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇంక వచ్చామా కలిసి సినిమా చూస్తాం అందరం. సో సినిమాస్ విషయానికి వచ్చేసరికి చాలా సినిమాస్ చేశారు, అండ్ మైల్ స్టోన్ లాంటి మూవీ అంటే మహాత్మా మూవీ, అండ్ 100th మూవీ, అండ్ అలాగే అవార్డు వచ్చిన మూవీ కూడా. సో ఇండస్ట్రీలో చూసుకుంటే 100 మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో 100 మూవీస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చాలా తక్కువ. దాని గురించి మీరేం చెప్తారు? లక్, అదృష్టం అంతే. 100 మూవీస్ చేయడం మీరు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. ఇప్పుడున్న హీరోస్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనే స్టార్స్ లెవెల్లో వెళ్ళిపోతాం, ఆ టైప్లో జరుగుతుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేయలేరు జనరల్గా. ఇప్పుడు నేను కూడా అప్పుడు చేసిన సినిమాలు నేను చేయలేను. ఇప్పుడు కూడా తగ్గుతూ ఉంటుంది జనరల్గా. ఏంటంటే బేసికల్గా జాగ్రత్తగా చేయడం. ఇప్పుడున్న దాంట్లో 100 ఫిల్మ్స్ ఫినిష్ చేయడం అనేది డే అండ్ నైట్ నేను కష్టపడ్డాను. ఒకరికైతే చాలా అసలు నిద్ర లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇయర్లీ 10 ఫిలిమ్స్, 9 ఫిలిమ్స్, 8 ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వెళ్ళాను నేను. ఎప్పుడు గ్యాప్ అనేది ఎప్పుడు పెట్టలే. ఏ ఇయర్ కూడా నాకు గ్యాప్ లేదు ఇప్పటివరకు. ఈ స్టిల్ నవ్ టుడే ఇప్పటి వరకు కూడా నాకు గ్యాప్ అనేది లేదు. ఇప్పటికీ ఐఎమ్ డూయింగ్ 4 ఫిలిమ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక నెక్స్ట్ కమిట్ అవ్వాల్సిన 2 పిక్చర్స్ ఉన్నాయి. సో అది నిజంగా దేవుడి ఇచ్చిన గిఫ్ట్గా, అదృష్టంగా భావిస్తాను. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా వెళ్ళిపోతా. గ్యాప్లో ఉంటే నాకు బోర్ కూడా వేస్తుంది, నా వల్ల కాదు. ఒక 4 రోజులు ఇంట్లో ఖాళీ కూర్చున్నట్టే పిచ్చెక్కిపోతుంది నాకు, అది అలవాటు అయిపోయి. ఓకే. అండ్ నంది అవార్డు అనేది ఏ యాక్టర్గా అయినా కూడా తన లైఫ్లో చాలా ప్రెస్టీజియస్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అవార్డు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చినప్పుడు మహాత్మా మూవీకి మీరు ఎలా ఫీల్ అయ్యారు? 100th ఫిల్మ్కి వచ్చిందని వచ్చింది. 100 సినిమాలు చేసిన తర్వాత నంది అవార్డు వచ్చింది. వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే అవార్డ్స్ అనేది ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్, ఒక సరదాగా చేసిన దానికి ఒక ఎంకరేజ్మెంటు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరూ ఎవరన్నా హ్యాపీ ఫీల్ అవుతాడు, అవార్డు వచ్చిందంటే కనుక హ్యాపీ ఫీల్ అవుతాడు. బట్ కొన్ని అంతకుముందే చాలాసార్లు వచ్చేసినాయి అనుకుని దగ్గరికి వెళ్ళి రాలేదు చాలా సినిమాలకి. అట్లా ప్రేష్ రావుకి అలాగే అనుకున్నాను నేను. ఆపరేషన్ దుర్యోధన అప్పుడు అలాగే అనుకున్నాం. సో మహాత్మాకి రావడం అనేది 100 ఫిల్మ్కి కరెక్ట్గా యాప్ట్గా వాళ్ళు ఇది చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మీకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అండ్ చిరంజీవి గారు 2 సినిమాస్లో యాక్ట్ చేశారు చిరంజీవి గారితో. మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్, అండ్ అందులో కూడా అవార్డు వచ్చింది. ఓకే. సో ఆ మూవీస్కి కూడా ఎంబీబీఎస్కి అవార్డు వచ్చింది మీకు యాజ్ ఎ సపోర్టింగ్ యాక్టర్. సో చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించేది? ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలాసార్లు చెప్పాను, బట్ ఆఫ్ కోర్స్ అడిగారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు, అందరూ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అయిపోయి ఇదేం లేదు. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తో నేను వచ్చాను. ఆయన సినిమాలు నిజంగా చూసి నేను ఇంట్రెస్ట్ కలగకపోతే సినిమా ఫీల్డ్కి వచ్చేవాడిని కాదేమో.
అలా ఆయన అంటే నాకు ఇష్టం. తర్వాత నేను సినిమాలు చేస్తాను, విలన్గా చేశాను, విలన్ నుంచి హీరో, అలా అయిన తర్వాత శంకర్రాల ఎంబీబీఎస్లో ఆయనతో చేసే అవకాశం వచ్చిందనమాట. ఉండే సరదాగా కూర్చున్నప్పుడు మేము దీంట్లో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హర్షద్ వర్షి క్యారెక్టర్ అని చెప్పడం జరిగింది. ఎవరు చేస్తున్నారా అని నేను చెప్తాను, ఒకటి అనుకుంటున్నాను అన్నారు. నాకు చెప్పలే ఆ రోజు. తర్వాత సడన్గా ఒకరోజు అది కూడా బాగా గుర్తు, ఒక మా మ్యారేజ్ డేకో ఎప్పుడో ఆ రోజే ఫోన్ చేసి సడన్గా చెప్పారు, నువ్వు ఆ క్యారెక్టర్ చేస్తావా, చాలా బాగుంటుంది అది, మళ్ళీ ఎవరన్నా అసలు క్యారెక్టర్ గురించి వదిలేయండి, మీతో కలిసి చేయడం నాకు హ్యాపీ, ఇంకేం ఆలోచించదు, మళ్ళీ వెనక్కి వెళ్ళదు, మీరు డ్రాప్ అవ్వద్దని చెప్పేసి అట్లా కమిట్ అయిపోయి కదా ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే ఆయనతో చేసినప్పుడు ఒక థ్రిల్లింగ్గా ఉండేది అనమాట. ఎందుకంటే ఇష్టమైన హీరో పక్కన చేయడం అనేది ఒక అభిమానిగా ఆయన పక్కన చేయడం చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ రీసెంట్గా చిరంజీవి గారు అందరి ముందు స్టేజ్ గోవిందుడు అందరు వాడే మూవీ టైంలో శ్రీకాంత్ నా తమ్ముడు ఈ సమానం అని చెప్పేసి అన్నారు. సో చాలాసార్లు అనడం జరిగింది. డెఫినెట్గా ఒక అభిమానం, నేనంటే కూడా ఆయనకి ఇష్టం, ఆయన అంటే నాకు ఇష్టం అట్లా. ఎందుకంటే ఎప్పుడు కూడా నన్ను దూరం పెట్టాల. ఇప్పుడు అంటే పొలిటికల్గా ఆయనతో పాటు నేను లేకపోయినా, పొలిటికల్ అనేది దట్ ఈస్ సపరేట్ చాప్టర్ కాబట్టి, సినీ ఫీల్డ్ వరకు ఆయన ఎప్పుడు నన్ను ఒకవేళ పొలిటికల్ ఆయన వెనకాల రాకపోయినా కూడా ఆయన ఎప్పుడు కూడా నన్ను అడగలేదు. ప్లస్ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని గురించి మ్యాటర్ లేకుండా. సో సినిమా వరకు ఎప్పుడు కూడా ఆయన నేనంటే బాగా ఇష్టమే. అలాగే ఇప్పుడు రామచంద్ర, ఇప్పుడు గోవిందుడు అందరవాడిలో ఒక రకంగా సజెస్ట్ చేసింది ఆయనే, శ్రీకాంత్ పెట్టుకోండి అని చెప్పింది కూడా చిరంజీవి గారు చెప్పారు. అది ఇంతవరకు నేను రివీల్ చేయలేదు అది. సో మీ ఫస్ట్ మూవీ పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ యాజ్ ఎ హీరోగా జేడి చక్రవర్తి గారితో కలిసి యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ అంటే ఒకటేసారి మీరు ఇద్దరు కూడా విలన్స్గా ఉన్న టైంలో ఇద్దరు కలిసి ఒకటేసారి హీరోగా యాక్ట్ చేశారు. సో ఆ మూవీలో జేడి చక్రవర్తి గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ చక్రి నాకంటే సీనియర్ ఒక రకంగా, ఎందుకంటే శివ చేసాడు అంతమంది. శివ వచ్చినప్పుడు నేను లేను, హిందీ శివ చేసిన ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, నేను చూస్తాకి వెళ్ళేవాడిని. సో నేను పీపుల్స్ ఎన్కౌంటర్ చేశాను. పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత చాలా ఫిల్మ్స్ విలన్గా చేశాను. తర్వాత నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, నువ్వు విలన్ సినిమాలు ఆఫ్ చేసేస్తే నేను హీరోయిన్ చేస్తాను, నీది హీరో పర్సనాలిటీ, నువ్వు డ్యాన్స్లో చేస్తావంటే, నేను ఏంటంటే డ్యాన్సులు అంతకుముందు నేను కళా డ్యాన్స్ స్కూళ్ళు మన చెన్నైలో మేమందరం వెళ్ళేది భరద్వాజ్ గారికి తెలుసు. విక్రమ్ ఉన్నాడు మా క్లాస్మేట్, అప్పుడు కెన్నీ అంటాం, విక్రమ్ తమిళ్ విక్రమ్, మేమంతా ఒక క్లాస్ హరియారా మన దాంట్లో కళా డ్యాన్స్ స్కూల్లో నడిగర్ సంఘం. నాకు 1/2 ఆఫర్ వచ్చింది. ఆఫర్ రాగానే మొత్తం విలన్ సినిమాలన్నీ ఆఫ్ చేసి ఒక 5 నెలలు 6 నెలలు ఏ సినిమాలు ఒప్పుకోకుండా మొత్తం చేసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అప్పుడు నేను 1/2 చిత్రం చేయడం జరిగింది. నాకంటే అప్పటికే అతను మన చక్రి హీరోగా చేశాడు, మనీ సినిమా ఎన్ని హీరోగా చేశాడు, అతను ఫామ్లో ఉన్నాడు. ఫామ్లో ఉండిన తర్వాత శ్రీకాంత్ పెట్టి నేను చేస్తాననేప్పటికీ అతను యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు కొంతమంది జనరల్గా ఏంటంటే యాక్సెప్ట్ చేయరు, ఒక హీరోని ఇంకొక హీరోని పెడుతున్నాం అని చెప్పి, ఎందుకంటే బిజినెస్ అతని మూలన ఎక్కువ అవుతుంది ఆ టైంలో. నేనేంటంటే ఒక విలన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్. సో చక్రి నాకు ర్యాప్ అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మేమిద్దరం, మొన్న ఈ మధ్య కూడా ఆల్ ద బెస్ట్ అనే సినిమా ఇద్దరం కలిసి చేయడం జరిగింది, అతని డైరెక్షన్లో ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, శివనాగేశ్వరు డైరెక్టర్ అనమాట. వాళ్ళిద్దరు ఫోర్స్తో ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాంత్ని పెడదామని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకోవడం 1/2 సినిమా అనేది రావడం. అక్కడ నుంచి నేను కంటిన్యూస్ మళ్ళీ అదే బ్యానర్లో దొంగరాస్కెళ్ళి సినిమా చేయడం, ఇంకా చూసుకోవాలి అక్కడ నుంచి లైఫ్. సో ఇంతమంది యాక్టర్స్తో, ఇంతమంది పెద్దవాళ్ళతో యాక్ట్ చేశారు కాబట్టి, సో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? వీరిలో కృష్ణ గారితో యాక్ట్ చేశారు, చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, ఇంకా డైరెక్టర్స్ కూడా చాలా అంటే అందరూ ఇష్టమండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సపోర్టింగ్గా బాగా సపోర్ట్ చేసింది ఎవరు? సపోర్టింగ్ అని ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు వెంకటేష్ గారితో విలన్గా చేశాను, నాగార్జున గారితో విలన్గా చేశాను. నాగార్జున గారు చేసినప్పుడు, అప్పుడు ఆయన హీరో ఉన్నప్పుడు నేను విలన్గా చేసినప్పుడు వాళ్ళిద్దరితో చేయగలిగాను. చిరంజీవి గారితో నేను చేయలే, అప్పుడు బాలకృష్ణ గారితో చేయలే. తర్వాత వాళ్ళిద్దరూ, నాగార్జున గారు అప్పట్లో బాగా ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే నేను ఎక్కడ పడితే అక్కడ దూకేయడం, పైనుంచి దూకేస్తే ఆయన పిలిచి నువ్వు ఇటువంటివన్నీ చేయొద్దు, ఏమైనా అయిందంటే ప్రాబ్లం అయ్యేది నీకే, చాలా జాగ్రత్త చేయాలి. అప్పట్లో కొంచెం ఇచ్చేసి నాగార్జున గారు చేయడం జరిగింది. అలాగే వెంకటేష్ గారు, ఆయన ఏంటంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్, ఇప్పుడు అబ్బాయి గారు ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీస్. అప్పటి నుంచి కూడా నాగార్జున వెంకటేష్ గారితో నాకు ర్యాపో ఉంది. దాని తర్వాత చిరంజీవి గారు ఇదయింది. తర్వాత బాలకృష్ణ గారితో ఎప్పుడూ చేయలేదు అనుకున్నాను, శ్రీరామ్ రాజ్యంలో నాకు అవకాశం వచ్చింది. రాగానే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను అందరితో బాగుంటాను.
అందరితో నేను బాగుంటాను. అందరూ కూడా నన్ను ఒక బ్రదర్ లాగా, కొంతమంది ఫ్రెండ్స్ లాగా, మేమంతా ఒక రకంగా ఉంటాం. శ్రీకాంత్ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు మీకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారని, ఆయన ఇన్స్పిరేషన్తో మూవీ ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పారు. సో ఒకవేళ మీరు ఇండస్ట్రీకి రాకపోయింటే శ్రీకాంత్ గారిని ఎలా ఎక్స్పెక్ట్ చేసి ఉండేవాళ్ళం? బేసికల్గా నేను ఫస్ట్ 10th స్టాండర్డ్ నుంచే సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్. అంటే వేరేది ఆలోచించామని కాదు. ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు బాగా ఇష్టం. నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, ఒక దాంట్లోకి వెళ్ళాలి అనేది. అందుకే నేను బీకామ్ సైన్స్ తీసుకున్నా కూడా మానేసి బీకామ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ సినిమాలు లేకపోతే సినిమాల్లోకి వెళ్తాం అనేది మనకు ఒక ఆశ, అంతే తప్పితే అది వెళ్తామో లేదో మనకు తెలియదు. బట్ నేను డిగ్రీ ఫినిష్ చేసింది కూడా రీజన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను చేశాను. ఎందుకంటే నేను స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్, నాకు స్పోర్ట్స్ ఛాంపియన్ కాలేజీలో కానీ డిగ్రీలో కానీ మన 10th వరకు ఇవన్నీ. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే నాకు ఒకవేళ సినిమాలకు రాలేకపోయి ఉంటే కనుక పోలీస్ ఆఫీసర్గా డెఫినెట్గా చూసేవాళ్ళేమో. అండ్ శ్రీరామరాజ్యంలో బాపు గారితో మీరు బాపు గారి డైరెక్షన్లో వర్క్ చేశారు. అందరూ అంటుంటారు బాపు గారు స్క్రిప్ట్ లైన్ కూడా లైక్ బొమ్మల్ని గీసేసి అలా చెప్తూ ఉంటారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? మహానుభావుడు. అందరూ ఆయన లేకపోవడం అనేది ఇండస్ట్రీ మిస్ అయిపోయింది. అంటే ప్రతి ఆర్టిస్టు ఒకటి అనుకుంటాడండి, ఎన్ని సినిమాలు ఉన్నా కొంతమంది డైరెక్టర్ దగ్గర చేయాలి అనే కోరిక ఒకటి ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే విశ్వనాథ్ గారితో చేశాను, అట్ ఏ టైం బాపు గారు ఒకే టైంలో పండి నాకు. గోవిందుడు అందరి వాడేలే. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ బాగుంటుంది అండ్ కమలిని ముఖర్జీతో ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఈ సినిమాలో బంగారీ క్యారెక్టర్ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా మంచి క్యారెక్టరు. నాకు ఇప్పుడు వస్తున్న అప్లాజ్ 100%. మళ్ళీ నాకు శంకరాజ ఎంబీబీఎస్లో ఎంత పేరు వచ్చిందో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అంత పేరు ఈ సినిమాలో రావడం అనేది చాలా, అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. గోవిందరాంధ్రవాడలో ఈరోజు నిజంగా ఇప్పుడు కలెక్షన్స్ ఇన్ని రోజులు కలెక్షన్స్ చూస్తే అది ఒక రికార్డ్ బ్రేక్ లాగా వెళ్తాం. కలెక్షన్స్ కానీ కానీ నా క్యారెక్టర్ కోసం అప్లాజ్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ. తండ్రిని నేర్పించే సీన్స్ కానీ ముసలాడ తండ్రిని చాలామంది విలేజ్లో ఫాదర్ని ముసలాడి రారా, కొంతమంది ఒక నెగ్లిజెన్సీగా ఒక తాగుబోతాడు ఇట్లా ఉంటారు, ఆ టైప్ క్యారెక్టర్ పట్టుకున్నాడు అనమాట. చాలా ఎంజాయ్ చేశాను, చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేస్తా ఆ క్యారెక్టర్ని చేయడం. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్కి బాబాయ్ క్యారెక్టర్లో చేశారు మీరు. సో రామ్ చరణ్తో వర్క్ చేసేప్పుడు ఎలా ఉండింది? సేమ్ ఆ చిరంజీవి గారితో చేసిన ఫీలింగే ఉండేది. ఆయన డెడికేషన్ కానీ, వర్క్ మీద ఆయనకున్న ఇది కానీ. పొద్దున్న మార్నింగ్ 7 అంటే 7 కల్లా వచ్చి కూర్చునేవాడు సెట్స్లో. సిన్సియర్గా అందరితో చక్కగా మాట్లాడుతూ, అందరితో ఒక రెస్పెక్ట్ ఇస్తూ, పర్ఫార్మెన్స్ మీద తెలియకపోతే 1-2-3 సార్లు అడగడం, అట్లా ఆ టైప్ ఆఫ్ పర్సన్ చరణ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి మల్టీ స్టారర్ మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యాయి. అండ్ అప్పట్లో చూసుకుంటే మీరు పెళ్లి సందడి కానివ్వండి, సో అలాంటి టైంలో మల్టీ స్టారర్ మూవీస్ అప్పట్లో ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో మల్టీ స్టారర్ మూవీస్ గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా చేయాలండి. ఎందుకంటే సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్ రావాలంటే కంపల్సరీ ఒక స్టార్ హీరోస్ చేస్తే ఇంకా పెద్ద సినిమాలు వస్తాయి, ప్రొడ్యూసర్ బాగుంటుంది, చూసే ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మల్టీ స్టార్ కొత్త కథలు పుడతాయి చేయాలంటే. ఇప్పుడు ఒకళ్ళ మీదే పెట్టుకొని సపోర్టింగ్ పెట్టుకొని చాలా వాటిల్లో ఎన్ని సినిమాలు అని చేస్తాం. ఇప్పుడు హిందీ ఫిలిమ్స్లో మల్టీ స్టార్ ఎన్నో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన హ్యాపీ మొత్తం అభిషేక్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ, అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు. ఇప్పుడిప్పుడే మన ఇండస్ట్రీలో కూడా ఆ ఫీలింగ్స్ లేకుండా చక్కగా నిజంగా వెంకటేష్ గారు స్టార్ట్ చేసినట్టు అనుకోండి. ఇప్పుడు మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి అంత ఇది ఉండదు. ఇప్పుడు ప్రతిసారి ఎక్కువ చేసింది నేనే. జగద్బాబుతో చేశాను, వేణుతో చేశాను, చక్రవర్తితో చేశాను, అలాగే మళ్ళీ వీళ్ళందరితో చేశాను. ఓకే, ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా మూవీస్లో, లైక్ సాఫ్ట్ రోల్స్ చేశారు, హీరో రోల్స్ చేశారు, అండ్ అలాగే నెగిటివ్ షేడ్స్లో చేశారు, మాస్ క్లాస్ అన్ని రకాలుగా చేశారు. అయితే మీకు బాగా నచ్చేటువంటి ఎలాంటి క్యారెక్టర్ అయితే నచ్చుతుంది మీకు? అంటే నాకు ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్ చేస్తాను. సీరియస్ క్యారెక్టర్ ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. ఇప్పుడు ఖడ్గం ఉంది, చాలా సీరియస్గా ఉంటుంది, అక్కడ జోకులు వేసుకుని సరదాగా ఉండలేము, చాలా నాన్ సింక్గా ఉంటుంది. ఇప్పుడు జోవెల్ క్యారెక్టర్ వేసినప్పుడు ఏంటంటే లొడలో మాట్లాడితే సరదాగా ఇంప్రూవైజేషన్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ ఇష్టం నాకు జనరల్గా. బట్ నాకు చాలామంది ఏంటంటే సీరియస్లో భలే చేస్తూ ఉంటారు, సీరియస్గా చాలా బాగుంటాయి నీ క్యారెక్టర్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఖడ్గం కానీ, ఆపరేషన్ దుర్యోధన కానీ అన్నీ చాలా సీరియస్ క్యారెక్టర్స్. సో నాకు బేసికల్గా రెండు ఇష్టం, బట్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, సో ఫైనల్లీ మీ అప్కమింగ్ మూవీస్? నాకు ఇప్పుడు మొన్న గోవిందుడు అందరవాడు రిలీజ్ అయింది. ఇప్పుడు నా సినిమాల్లోకి వస్తే నాటుకోడి అనే సినిమా ఒకటి, డి అంటే డి ఒక సినిమా,
ఈ 2 కూడా అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జల్సా రాయుడు సినిమా స్టార్ట్ అయింది. అది కాకుండా నా ఫ్రెండ్ విజయ్ అని చెప్పేసి నా డేట్స్ మొత్తం అంతా నా ఫ్రెండ్ అతను ఒక సినిమా చేస్తున్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా హారర్ విత్ కామెడీ లాగా ఒక చిన్న ప్లాన్ చేస్తాను. నేను ఎప్పుడు చేయనటువంటి క్యారెక్టర్ ఒక హీరోగా, దాంట్లో అదొకటి నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి ఈ ఫిలిమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ బీయింగ్ విత్ us. సో ఎస్, చూసారు కదా ఇవాళ మన కాఫీస్ అండ్ మూవీస్ విత్ హీరో శ్రీకాంత్. మరొక సెలబ్రిటీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.